ఇద్దరు మంత్రులను లెక్క చేయకుండా అహంకారంతో అధికార దాహంతో కలెక్టర్పై ఒత్తిడి చేసి ప్రభుత్వ భూములను ఎమ్మెల్యే కడియం శ్రీహరి అల్లుడు బినామీ పేర్లతో స్వాహా చేస్తుంటే చూస్తూ ఊరుకోబోమని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య డిమాండ్ చేశారు. హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం కేంద్రంలోని ముప్పారం, నారాయణగిరి, దేవనూరు, ఎర్రపల్లి, దామెర గ్రామాల మధ్య ఉన్న గుట్టలు 3,945 ఎకరాల భూమిని పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ అధికార బలంతో 2,000 ఎకరాల భూమిని కాజేయడానికి ఎమ్మెల్యే, అతని అల్లుడు ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకుడు కర్ర సోమిరెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు. ఈ నల్లరాతి గుట్టలు, ఇనుపరాతి గుట్టలు దేవనూరు సంబంధించిన దాదాపు 3,945 ఎకరాలు 1967లోనే గుర్తించి రిజర్వ్ ఫారెస్ట్ కావాలని చెప్పేసి ప్రపోజల్ చేయడం జరిగింది. అప్పటి నుండి ఫారెస్ట్ అధికారులు అనేక సార్లు ఈ వన సంరక్షణ సమితిని ఏర్పాటు చేసి ఈ ఫారెస్ట్ను అన్ని రకాలుగా పర్యావరణం కాపాడాలని, పక్షి జాతులను, జంతు జాతులను, చెట్లను అభివృద్ధి చేయాలని, ప్రత్యేకంగా హరితహారం ద్వారా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడ మరి ఫారెస్ట్ను డెవలప్ చేయడం జరిగింది. హన్మకొండ మొత్తానికి ఏకైక ఫారెస్ట్ ఇది ఒకటి, హన్మకొండ జిల్లా మొత్తానికి. ఇప్పటికే హన్మకొండ జిల్లాకు 1% మాత్రమే అడవులు ఉన్నాయి. వాతావరణ సమతుల్యత ఉండాలంటే 33% అడవులు ఉండాలి. కేసీఆర్ వచ్చిన తర్వాత హరితహారాన్ని మొదలుపెట్టి 270 కోట్ల మొక్కలు, అందులో ఎక్కువ భాగం దాదాపు 1,40,00,000 మొక్కల వరకు అడవులోనే ఎక్కువగా పెంచడం జరిగింది. 140 కోట్లు అంటే 270 కోట్లలో 140 కోట్లు అడవులలోనే పెంచడం జరిగింది. దాంట్లో భాగంగా ఇనుపరాతి గుట్టలలో కూడా చాలా 2-3 కిలోమీటర్ల వరకు అడవుల్లో పెంచిన పరిస్థితి ఉంది. ఇప్పుడు మనం ఈ చూసిన జాగాకు 1994లో ఫారెస్ట్ బౌండరీ కింద కంచె కొట్టడం జరిగింది. చుట్టూ ట్రెంచ్, ఇంగ్లీష్లో ట్రెంచ్ కింద కందకంతో ఇవ్వడం జరిగింది. ఇంత చూస్తుంటే అన్యాక్రాంతన ఫారెస్ట్ను ఏ రకంగా దోపిడీ చేస్తున్నారు, చెట్లను ఏ రకంగా తీసేశారు, మొత్తం కూడా మనకు కొట్టొచ్చినట్టు కనబడతా ఉన్నది. ఇప్పటికే కంచె గౌచ్బౌలి కింద 400 ఎకరాలు మరి ప్రభుత్వం అమ్మేసి, రేవంత్ రెడ్డి ప్రభుత్వ భూములకు ధర్మకర్తగా, కస్టోడియన్గా ఉండాలి, గవర్నమెంట్ భూములను కానీ ఫారెస్ట్ను కానీ సంరక్షించాలి. కానీ ఆయన రియల్ ఎస్టేట్ బ్రోకర్ లెక్క భూమిని అమ్మి ప్రభుత్వాన్ని నడపాలని చూస్తూ ఉన్నాడు. ఒక పక్క అక్కడ కంచె గచ్చిబౌలిలో వన్యప్రాణులు, జింకలు, లేళ్ళు, అనేక రకాల పక్షులు, 59 రకాల పక్షులు అక్కడ ఉంటే, అక్కడ మొత్తము వాతావరణాన్ని కాలుష్యం చేస్తూ అనేక రకాలుగా హైకోర్టు హెచ్చరించిన లేకపోతే సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయ్యి రేవంత్ రెడ్డికి మొట్టికాలు ఇవ్వడమే కాకుండా చీఫ్ సెక్రటరీ ఆఫ్ గవర్నమెంట్ అంటే శాంతకుమారే ఇంకొక చెట్టు తీస్తే నువ్వు జైలుకి వెళ్తావని బెదిరియాల్సి వచ్చింది.